పలానా గ్రామంలో ఇట్లా జరిగిందని. ఆ రోజు నుంచి వెంటనే మన స్టాఫ్ మన పోలీసులు సభని మా అతను ఒక నుంచి నైట్ నుంచి ఇప్పుడు దాకా ఆ రోజు నైట్ నుంచి ఇప్పుడు దాకా గడిచే వాళ్ళకి మన వాళ్ళు ఎంత ప్రొటెక్షన్ ఇస్తున్నారో ఆ విధంగా మేము ప్రొటెక్షన్ ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి తెలియని వాళ్ళ విషయం చెప్తాం. వాళ్ళ ఇంటి మీదకి కానీ ఇంక వేరే రకంగా కానీ వాళ్ళ ఆవేశపరంగా కానీ మీరు అటు ఇటు చేసేదంటే చెప్పాము. ఇప్పుడు దాకా గడిచరే మా కంట్రోల్లో కొద్దిగా ఉండడం వల్ల గ్రామస్తులుగా మా మీద ఒక గౌరవంతో ఉండడం వల్ల ఏది జరిగినా సరే మనకు మంచి జరిగింది అనుకుందాము. పోయిన మనిషిని తీసుకొని రాలేము. అట్లానే మీరు ఇబ్బంది పడబాకండి. గ్రామస్తులు మాలా కొంతమంది వస్తారు, చెప్తారు, అది చెప్తారు, ఈరోజు చెప్తారు, రేపు వెళ్ళిపోతారు. కానీ గ్రామం నుంచి మీరు పోవద్దు. మీకు ఏది జరిగినా చట్టపరంగా ఏమున్నదో ఆ న్యాయం మీకు జరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అధికారులు, దీనికంటే ఒక అధికారులు ఉంటారు, వాళ్ళు మనకి న్యాయం చేసే పక్షంలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు మనం ఇబ్బంది పెట్టకూడదు అనే ఒక ఉద్దేశంతోనే మేము అప్పటి నుంచి ఇప్పుడు దాకా గడిచారే ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి. ప్లస్ ఏం చేయాలని చేయాలా, వాళ్ళ మీద దాడి చేయాలో లేదా ఇంకోటి చేసేయాలని లేకపోతే మనం ఏం అనుకోవాలి. మా బాధ ఒకటే సార్, మా గ్రామస్తుల పరం నుంచి మా బాధ ఒకటే ఏంటంటే ఆ ఇంటికి యజమాని అతను ఒకటే. అతను ఉదయాన్నే ఆటో ఎత్తుకొని సాయంకాలం దాకా తిరిగి ఏదో సంపాదించుకొని వస్తేనే ఆ పూట గడిచేదానికి అవకాశం వాళ్ళకి. అతను ఆ యజమాని లేకపోతే ఆ బిడ్డల పని ఇప్పుడు అతను వాళ్ళ పెద్ద కొడుకు తిరుపతిలో ఏదో చదువుకున్నట్ట, అతనికి మంచి చెడు చూసేదానికి అవకాశం లేదు. ప్లస్ ఈమె చూస్తే కొద్దిగా అమాయకురాలు. ఈమె పరిస్థితి ఇప్పటి నుంచి జీవనోపాధి అయితే అది లేదు. అట్లీస్ట్ వాళ్ళు తల దాచుకునే దానికి ఇల్లు కానీ లేదు. వాళ్ళకి ఇల్లు చూసేదానికి ఉన్నదే కానీ అక్కడ ఉండే పరిస్థితి మహేంద్ర ఫైనాన్స్ లో లోన్ పెట్టేస్తున్నారు. ఈ విషయం వాళ్ళకి తెలిసినా రేపు వచ్చి కూడా సీజ్ చేసే అవకాశం ఉండదు. బయట పోమంటే బయట పోయే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఇద్దరు బిడ్డలను పెట్టుకొని ఆ అమ్మాయి ఆవిడ ఏ విధంగా జీవనకు ఉపయోగం సాగించారు. మీరు చెప్పింది కరెక్టే సార్. ఏదో మన చట్టపరంగా పోతే వాళ్ళకి ఏదో గవర్నమెంట్ జాబో లేదంటే అంటే అవుట్ సోర్సింగ్ ఏదో ఒక జాబో వాళ్ళకి ఇంకేదైనా జీవన ఉపాధి మనకు కల్పిస్తారంటే ప్రభుత్వం పరంగా మనం డిమాండ్ చేయాల్సింది అదే. ప్రభుత్వ పరంగా మనకి ఏమున్నా ఆ కుటుంబానికి న్యాయం జరిగేటుంటే మాకు చాలు సార్. అంతేగాని మనం ఏదో చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఒక ఉద్దేశం మీద మాకు లేదు. వాళ్ళ ఆశించేది కూడా ఏంటంటే నా బిడ్డలు నా పరిస్థితి సరే, మా ఆయన నాకున్న యజమాని ఒక అతను పోయినాడు, నాకు ఇప్పటి నుంచి నా జీవనోపాధి ఏంది, నాకు ఏం న్యాయం చేస్తారు. జరిగిపోయింది ఒకవేళ ఇప్పుడు వాళ్ళగడే సార్. ఇప్పుడు ఇతను జరిగిపోయింది, తప్పో ఒప్పు ఏళ్ళు తప్పో వాళ్ళ సైడ్ ఏదో ఒప్పు తప్పు జరిగిపోయింది. తర్వాత అయినా వచ్చి ఏదో ఒక మంచి చెడ్డు మాట్లాడుకొని వాళ్ళకి ఏదో మంచిగా ఏదో చెప్పాల్సిన మాట చెప్పుకుంటే వాళ్ళు ఆవేశపడరు, ఏం చేయరు. వాళ్ళకి జరగాల్సిన న్యాయం జరిగితే వెళ్ళిపోతారు, సాఫీగా దానం చేసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత చట్టపరంగా ఏం చేయాలో ఇది జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వం తరపు నుంచి మనకి ఏం రావాలో వాళ్ళు చూసుకుంటారు. ఆ ఒక ఉద్దేశంతో మేము కూడా ఉన్నామని మేము చెప్పడం వల్ల ఇప్పుడు దాకా వాళ్ళు ఆవేశం కంట్రోల్ చేసుకున్నారు. అంతేగాని ఇంకొక ఉద్దేశంతో మనం ఏదో చేసి ఇబ్బంది పెట్టాలన్న ఒక ఉద్దేశం లేదు. ప్లస్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ఒక ఆలోచన మాకైతే ఏం లేదు సార్. దీని పరంగా మీరు కూడా అధికార దృష్టికి పెట్టి వాళ్ళ పాపం వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి ఒక మంచి చేస్తే బాగుంటుంది సార్. మాకేం లేదు. ఇంకోటి సార్, ఒక ఆడ మనిషి పాపము వాళ్ళ భర్త జరిగిందని హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ దగ్గరకు వచ్చి అతను బెదిరించారు. అది ఎంతవరకు కరెక్ట్? అది ఇంకోటి ఏంటంటే ఆడ మనిషి మీద కాలు ఎత్తుకొని బయటపడి మాదిగలంజే నీ పుత్తికడు బగలు కొడతాను అనేది నిన్న ఆసుపత్రిలో మనకు ఇంటిమేట్ మేము ఏం చెప్పామంటే ఏఎస్పీ గారు కూడా నేను కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళు ఎవరుంటారో తీసుకొని ఆమెతో రాపించుకొని ఎవరైనా రాసేయండి, కేసు రిజిస్టర్ అట్లా జరగడం ఆడ జరిగిన దానికి కేసు కూడా మళ్ళీ ఒకటి తగిలిద్దాం. ఏం అట్లా వాళ్ళ పెద్ద కొడుకు కాకుండా ఇంకా ఇట్లా చేయడం వల్ల బాగా మానసికంగా పాపం ఇబ్బంది పడిపోతారు. తగిలిస్తే సరిపోతారు. వాళ్ళు తల దాచుకునే దానికి ఒక ఇల్లు గడలేదు. ఉండే పరిస్థితులు అట్లా ఉంది సార్ వాళ్ళ పరిస్థితి. దీన్ని మీరు పెద్ద మంది చేసుకుని వాళ్ళకి ఏం న్యాయం చేయాలని ఆ న్యాయం చేస్తే చాలు సార్. మేమేదో మనల్ని ఇబ్బంది పెట్టాలని లేదు ఇంకోటి చేయాలని మాకు ఒక ఆలోచన ఏం లేదు, ఇంకోటి ప్రయత్నాలు కూడా లేవు మాకు. మీరు విషయం చెప్పారు సార్. నేను ఈవినింగ్ దాకా అంటే మొన్న నైట్ చనిపోయిన అతను బాడీ రిలీజ్ మాకు మీరు చెప్పేదాకా మాకు విషయం ఏం జరిగిందని తెలియదు. ఆల్రెడీ మా వాళ్ళు అక్కడ ఉన్నా ఈవినింగ్ మాకు అప్డేట్ చేసినారు ఇట్లా జరిగింది అది ఇది అనేది. సార్ చేసిన తర్వాత సార్ అక్కడ సరే సార్ ఒకవేళ అయితే ఈ ఒక రోజుకి ఏమైపోతుంది రేపైనా కూర్చొని మాట్లాడుతున్నాం సార్. ఒక ఉద్దేశంతో మేము నేను వెళ్ళిపోయాం. ఎప్పటికైనా సరే ఈ రోజుగా పిల్లలు రేపైనా న్యాయం జరిగితే చాలు.